రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చీరాల నియోజకవర్గంలోని కొత్తపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా అందించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఏపీని తీర్చిదిద్దుకోవచ్చని, గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్ఆర్జీఎస్ కంప్లీట్ చేసాం గతంలో. ఇప్పుడు కూడా మళ్ళీ 11 కోట్ల రూపాయలు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ రోడ్లు కూడా ఇచ్చాం. అంటే ఓ పక్క నుంచి అభివృద్ధి చేస్తున్నాం, మరో పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసాం. ఇవాళ ఎక్కడ మాట్లాడే అవకాశం కూడా ఇవాళ వైసీపీ వాళ్ళకి ఇవ్వలేదు. మేము మొన్నే అనంతపూర్లో సూపర్ 6, సూపర్ 8 కార్యక్రమాన్ని కూడా చేసాం. అంటే ఏ రకంగా చూసినా మేము ఇవాళ ఒక పక్క నుంచి రాజధాని డెవలప్ చేసుకుంటున్నాం, మరో పక్క నుంచి పోలవరం డెవలప్మెంట్ చేస్తున్నాం. మరొక విషయం, మనకు సంబంధించినటువంటి ఎలుగొండ ప్రాజెక్టును కూడా ఒక పక్క నుంచి రెడీ చేసుకుంటున్నాం. ఈ రకంగా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. శాసనసభ సభ్యులు కానీ మిగతా ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో అందరూ కలిసి పనిచేస్తున్నారు. సో ఇక ఎక్కడ కూడా వైసీపీకి మమ్మల్ని గురించి మాట్లాడే ఛాన్స్ లేదు, మాట్లాడే అర్హత వాళ్ళకి లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చీరాలని స్వచ్ఛ చీరాలుగా చేయాలన్నదే నా లక్ష్యం అని చెప్పేసి